ఆ, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ విధంగా మన వెయిట్ పర్ఫెక్ట్గా ఉన్నది ఎంతమంది ఉన్నారనేది మీరు కొంచెం తెలుసుకునే అవేర్నెస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హైట్ అనేది వెయిట్, మన హైట్కి తగ్గ వెయిట్ మనం ఉన్నామా లేదా. మన హైట్ అనేది సపోజ్ 165 ఉన్నాం అనుకోండి. 165 హైట్కి మనం వెయిట్ ఎంత ఉండాలి. ఈ చివరనే తీసుకోండి, ఎవరు ఎంత వెయిట్ ఉన్నా సరే, 175 ఉన్నా హైట్ ఉన్నా పైన ఉన్నా ఈ 100 అనే అంకి తీసుకొని తీసేసి మనకి చివరన్న 65 కంపేర్ చేయండి. అంటే వెయిట్ 65 కేజీలు ఉండొచ్చు. 1 కేజీ తక్కువైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. 1 కేజీ ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. రెండవది మన ఏజ్ ఇప్పుడు 41 ఉన్నాం. 41 ఉన్నప్పుడు మనం వెయిట్ ఉన్నదాన్ని బట్టి బాడీ ఏజ్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చూడండి, మీ వయసు 40 ఉందనుకోండి, 50 సంవత్సరాలు అంట కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది. ఎందుకని మీరు మీ వెయిట్ కన్నా 65 కేజీలు ఉండాలి. మీరు 80 కేజీలు ఉన్నారు, ఇక్కడ మీరు 80 కేజీలు ఉన్నారు. 80 కేజీలు ఉన్నప్పుడు ఎన్ని కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు? 15 కేజీలు మీరు ఎక్స్ట్రా ఉన్నారు. ఈ 15 కేజీలు మీ బాడీలో ఉండటం వల్ల మీరు చాలా అందంగా కనిపిస్తారు మీరు. కానీ తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది ఫ్యాట్ రూపంలో మీ చర్మం కింద నెగారింపుగా కనిపిస్తూ ఉంటుంది, బుద్ధిగా కనిపిస్తూ ఉంటారు 15 కేజీలు వెయిట్ ఉన్న వాళ్ళందరూ. రెండవది ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉండాలి? ఒరిజినల్గా 20% లోపు ఉండాలి. మనకి 20% లోపు ఉండాలి. 20% లోపు ఉంటే మనం కరెక్ట్గా ఉన్నామని లెక్క. కానీ మనము ఎప్పుడైతే 25% దాటి ఉన్నామో ఒబేసిటీ లెవెల్లోకి వెళ్ళిపోతున్నట్టు లెక్క. 1లో మనం ఉన్నట్టు, 30లో వెళ్తే మనం డేంజర్లో ఉన్నట్టు, అంటే రెండో కేటగిరీలో వెళ్ళిపోతాం. అదేవిధంగా బాడీ ఏజ్, మీ ఏజ్కి బాడీ ఏజ్ 15 కేజీలు ఎక్స్ట్రా ఉంటే 41 కాస్త మీకు 52 అనేది చూపించడం జరుగుతుంది. మీరు అంత ఏజ్గా ముందుకెళ్ళిపోయినట్టు. బిఎంఐ లెవెల్ ఎలా ఉండాలి? మన బిఎంఐ లెవెల్ 25 లోపు ఉండాలని మనం చెప్పడం జరుగుతుంది. 25 లోపు, 24, 23 ఉన్నవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. 25 దాటిపోయి బిఎంఐ లెవెల్ ఉన్నవాళ్ళు సపోజ్ 30% ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు వెయిట్లో ఉన్నారు. 25% దాటిన వాళ్ళందరూ కూడా వెయిట్లో ఉన్నట్టే లెక్క. రెండవది విజరల్ ఫ్యాట్ ఎంత ఉండాలి? చర్మం కింద కొవ్వు, చర్మంలో పేగుల్లో కొవ్వు, చర్మం కింద కొవ్వు అనేది ట్రంక్ ఫ్యాట్ కింద మనం రావడం చెప్పడం జరుగుతుంది. విజరల్ ఫ్యాట్ అంటే పేగు లోపల కొవ్వు ఎంత ఉండాలి? మనకి 8% ఉండాలి. కానీ ఇది 15-20% ఉందనుకోండి, ఈ పర్సెంట్లో ఎక్కువగా పేగులన్నీ గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతూ ఉంటాయి. మనకున్న పొట్ట అనేది పెద్ద ఊబకాయం అయిపోయినప్పుడు పేగులన్నీ లైన్గా పేర్చి ఎలా ఉంటాయో ఆ విధంగా ఉండవు, మొత్తం చల్లా చెదిరైపోయి అన్నీ కూడా మనకి ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఉన్న రోడ్లో జనాభా రాకపోకలు రెండు వైపులా ఉంటాయి చూడండి, ఆ రకంగా తయారైపోతూ ఉంటుంది. వన్ వే లైన్ ఉండాలి అంటే మనం మన వెయిట్కి తగ్గట్టు పొట్ట లోపల ఉన్న పేగులు కూడా ఎక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి. రెండవది మనకి బిఎంఆర్, ఎంత ఆహారం తీసుకోవాలి? మనం ఉన్న పనిని బట్టి, మనం బాగా చెమట పట్టే పని చేస్తున్నాం అనుకోండి, 3000 క్యాలరీల ఆహారం తీసుకోవచ్చు. కానీ మనం అంతా పని చెయ్యం, కానీ 4000 క్యాలరీల ఆహారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మన ఆరోగ్యం మనమే పాడు చేసుకున్నాం. రెండవది మజిల్ మాస్ అనేది మన బాడీ యొక్క కండ పర్సెంట్. అది ఎలా ఉండాలి? పూర్వం తిండి తింటే కండ కలుగునాయి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కనుక తిండి తింటే కొవ్వు కలుగుద్ది. రెండవది తిండి తింటే జబ్బులు వస్తాయి. ఈ విధంగా మనం తినే తిండి, మన ఎంత ఆహారం, మంచి ఆహారం తింటున్నామా, కల్తీ ఆహారం తింటున్నామా, దాన్ని బట్టి మీరు ఆలోచించి ఫుడ్ అనేది తీసుకోండి. తిండి తింటే కండ కలగదు ఆ రోజు, ఇప్పుడు తిండి తింటే జబ్బులు వస్తాయి ఎవరికైనా సరే. నాలుగోది మనం ఈ విధంగా ట్రంక్ ఫ్యాట్ తీసుకునేటప్పుడు చర్మం కింద కొవ్వు, న్యాచురల్గా మనం ఉన్న ఇక్కడ ఫ్యాట్ 20% వస్తే మనకి చర్మం కింద ఆటోమేటిక్గా 13-14% అనేది
ఫ్యాట్ పర్సెంట్ రావడం జరుగుతుంది. మజిల్ మాస్ అనేది 35% ఉంటే ఆరోగ్యంగా బాడీ అంతా కూడా ఫిట్నెస్గా ఉంటారు. ఈ విధంగా మీకు మైనస్ ఎక్కడ అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా మనం ఉన్న హైట్ వెయిట్కి ఈ విధంగా తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు కనీసం నెలలో ఒకసారైనా లేదంటే సంవత్సరానికి ఒకసారైనా సరే మీ హైట్కి వెయిట్కి మీ ఉన్న ఫ్యాట్ పర్సెంట్కి మీరు ఎలా ఉన్నారు అనేది ముందుగా అవేర్నెస్ అనేది తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మీ ఇప్పుడున్న ఆహారాన్ని కూడా మంచిగా మీరు తీసుకోవడం వల్ల ఇంకా ఆనందంగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ప్రతి నెల మొదటి ఆదివారం కూడా మనం ఈ ఆహారం విధానాలు తర్వాత వెయిట్ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉచితంగానే. మీరు ఎవరైనా సంప్రదించాలనుకున్న వాళ్ళు ప్రతి నెల మొదటి ఆదివారం సంప్రదించవచ్చు. మన ఛానల్ మొదటిసారిగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఆరోగ్యం గురించి మనం పంటల గురించి మరిన్ని వివరాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం పండించుకొని తినేలా మన ఆహార విషయాలు కూడా మనం ఎలా అనేది కూడా మనం వీడియోలో చెప్తాం. ఈ విధంగా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.